బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్ ఎస్సీ కాలనీ వద్ద శుక్రవారం ఉదయం శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పలువురు దాతల సహకారంతో వేసవి తాపాన్ని తీర్చేందుకు ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని ఎక్సైజ్ శాఖ సిఐ సీతారామిరెడ్డి, బద్వేల్ అర్బన్ ఎస్ఐ కొండారెడ్డి, డాక్టర్ వాసుదేవారెడ్డి, డాక్టర్ సత్యప్రసాద్, ఫైర్ ఆఫీసర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ఏర్పాటు చేసిన చలివేంద్రానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలువురు అధికారులకు శాలువాలతో ఘనంగా వార్తా స్టాప్ రిపోర్టర్ భూమిరెడ్డి వెంకటేష్, అర్బన్ రిపోర్టర్ వల్లం కొండు వెంకటరమణ మరియు కేవి సుబ్బారావు, సివి నాగేశ్వరరావు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి చంద్రశేఖర్ చేతుల మీదుగా సత్కరించడం జరిగింది. దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వేసవి కాలంలో ప్రజలందరికీ చల్లటి తాగునీరు అందించడానికి గాను ఈ చలివేంద్రాన్ని ప్రారంభించిన యాజమాన్యానికి మా అభినందనలు. అదేవిధంగా అందరు దాతలను ఒకసాటికి చేర్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఆంజనేయ స్వామి దేవాలయ ఆధ్వర్యంలో ఈ ఉచిత నీటి సరఫరాను ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా, తర్వాత రమణ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి సమ్మర్, ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా వాటర్ తీసుకుంటేనే ఈ ఎండాకాలంలో కూడా మనం సర్వే కాగలము. ప్రతి ఒక్క జీవికి కూడా నీటి అవసరము చాలా వరకు ఉంది. ఇప్పుడు దారిలో పోయే వాళ్ళకు కూడా ఇటువంటి నీటి సరఫరాను అందించి మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాల్సిందిగా కోరుతున్నాను.